అవునా నువ్వు ఆ పెళ్లికి రాలేదేమిరా? ఏ పెళ్లికి? ముసలమ్మ పుట్టినరోజుకి ఆ? మన రామారావు వాళ్ళ నాన్నమ్మ లేదా? ఎక్కడ? పూర్ణ మార్కెట్ దగ్గర పెద్ద ఆవిడ. మన వంశీ అన్న కాన్స్టిట్యుయెన్సీ. ఆవిడ పెద్ద ఆవిడ. ఇంకోటి చెప్పనా, ఆవిడికి అన్న సగం నియోజకవర్గానికి అన్న మంచి ఇన్ఫ్లుయెన్సరా. బుట్లాడుతుంది కదా వంశీ కూడా గెలిచింది ఆవిడ వల్లే. బుట్లాడుతుంది కదా. అబ్బో సగం ఫ్యామిలీ. అన్న పెద్ద ఆవిడ. పుట్టినరోజుకి వెళ్ళావా? పుట్టినరోజుకి వెళ్ళాను. నువ్వు రాలేదట? నేను వెళ్ళాను రా బాబు. పుట్టినరోజుకి వెళ్ళానన్నా. పాట అయితే పాడలేదు కదా. అచ్చే పుట్టినరోజుకి వెళ్ళాను. ఎలా చేశారు తెలుసా? అది పుట్టినరోజు ఏంటన్నా బ్రహ్మాండంగా చేశారు. మామూలుగా 15-20 గొర్రెపోతులట అన్న. 15-20 గొర్రెపోతులట అన్న. పుట్టినరోజు కాదే అది అన్న. పుట్టినరోజు కాదే అన్న. మెచ్యూర్ ఫంక్షన్ లాగా ఉంది. అనకూడదురా అలాగా. అనకూడదా? సరే అన్న. పుట్టినరోజుకి వెళ్ళాన్న. పెద్ద ఆవిడ కదా. 94 కేజీలు కేక్ పెట్టారా ఆవిడ. 94 సంవత్సరాలట. అవును 94 సంవత్సరాలు. 94 కేజీలు. నేను ఎక్కడ చూడలేదు. గిన్నీస్ రికార్డ్ అవ్వాలి. అయిపోయిన తర్వాత అంత కేక్ పెట్టారన్న. కేక్ పెట్టి పెద్దవాడిని తీసుకొచ్చారా. ఎత్తుకొని కుర్చీలు వచ్చి ఇలా పట్టుకొని తీసుకొచ్చి అక్కడ కూర్చోబెట్టారు. మరి వీళ్ళు కోసేయచ్చు కదా కేకు. పెద్ద ఆవిడ చేతికి ఇచ్చి నువ్వే కొయ్యాలంటున్నారు. ఆవిడేమో కత్తెల పట్టుకొని చాకు పట్టుకొని ఇలా పాట వచ్చిందనా పాట వచ్చింది. మంచి పాట వచ్చిందని ఆవిడ మీద. మళ్ళీ ఉండదు కదా. అక్కడ పాడేవా అన్నా? రాలిపోయే పువ్వా నీకు రాగాలెందుకే అన్నా. రాలిపోయే పువ్వా నీకు రాగాలెందుకే. వాలిపోయే పుత్త నీకు తోటమాలి నీకు తోడు లేడులే. రాలిపోయే పువ్వా అన్నా. మా జీవితాలన్నీ ఇప్పుడే అనుకుంటున్నారా? ఒక్కొక్కటి 1,50,000 అక్కడ కూడా కొట్టారా? ఇప్పుడే తీసేసేలాగా కొట్టారా? అక్కడ కూడా కొట్టారా? అన్నారా? నేను ఎంత పాట పాడాను. ఎవరైనా పాడారా పాట? నేను పాడాను. ఒరే లోకంలో ఎవడు ఇలాంటి పాటలు ఇలాంటి ప్రదేశాలు ఏదన్నా మరి దారుణంగాను